హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23-24 ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. అంతేకాకుండా మొదటిసారి మన కరెంట్ అఫైర్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2025లో అస్సాంలోని కోక్రాఝర్లో గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డును అందుకున్న కేఐఐటి మరియు కిస్ సంస్థల దార్శనిక వ్యవస్థాపకుడు ఎవరు? హూ ఈస్ ద విషనరీ ఫౌండర్ ఆఫ్ కేఐఐటి అండ్ కిస్ హూ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ ద గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డ్ 2025 ఇన్ కోక్రాఝర్, అస్సాం? ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ అచ్యుత సమంత. చూద్దాం. కేఐఐటి మరియు కిస్ యొక్క దార్శనిక వ్యవస్థాపకుడు అచ్యుత సమంత ఇటీవల అస్సాంలోని కోక్రాఝర్లో ప్రతిష్టాత్మక గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డు 2025తో సత్కరించబడ్డారు. గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ ట్రస్ట్ స్థాపించిన ఈ అవార్డు సమాజానికి, ముఖ్యంగా విద్య మరియు సామాజిక సాధికారత రంగాలలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను జరుపుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2025లో ఏ ప్రదేశంలో భారతదేశ పర్యటనను లాంఛనప్రాయ గార్డ్ ఆఫ్ ఆనర్తో ప్రారంభించారు? At which location did US Vice President J.D. Vance commence his India visit with a ceremonial guard of honor in 2025? ఎక్కడండి మరి? ఆప్షన్ డి, పాలెం విమానాశ్రయం. ఓకే, చూద్దాం. ఒక ముఖ్యమైన దౌత్య పరిణామంలో యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 21, 2025న న్యూఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో లాంఛనప్రాయమైన గార్డ్ ఆఫ్ ఆనర్తో భారతదేశానికి తన మొదటి అధికారిక పర్యటనను ప్రారంభించారు. సెకండ్ లేడీ ఉషా వాన్స్ మరియు వారి పిల్లలతో కలిసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయనకు సాధారణంగా స్వాగతము పలికారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని ఏ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతము ఉగ్రవాద దాడికి లక్ష్యంగా మారింది? విచ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ టార్గెటెడ్ ఇన్ ద టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఏప్రిల్ 22, 2025? ఆప్షన్ బి, బైసరన్. ఓకే, బైసరన్. సారీ, ఆప్షన్ డి అండి, పహల్గామ్. యాక్చువల్గా ఇది పహల్గామ్, తప్పుపడింది ఇక్కడ. పహల్గామ్లోని బైసరన్. ఓకేనా? అంటే పహల్గామ్ అనేది లైక్ మండల్ లాంటిది, అందులో చిన్న గ్రామం బైసరన్. ఓకే, క్లియర్గా వివరాలు చెప్తాను, చూద్దాము. ఏప్రిల్ 22, 2025లో పహల్గామ్లోని బైసరన్లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగాన్ని కుదిపేసింది. కనీసం 26 మంది మరణించగా అనేక మంది గాయపడిన ఈ దాడి రద్దీగా ఉండే ప్రయాణ కాలంలో ఒక ప్రసిద్ధ పర్యాటక గడ్డి మైదానాన్ని లక్ష్యంగా చేసుకుంది. కోవిడ్ మరియు సంఘర్షణల తర్వాత, సాధారణీకరణ ప్రయత్నాల తర్వాత లోయ ఆర్థిక మరియు పర్యాటక కార్యకలాపాలలో పునర్జీవనాన్ని అనుభవించడం ప్రారంభించినప్పుడు ఈ సంఘటన మరి భయాలు మరియు అభద్రతను తిరిగి రగిలించింది. ఈ ప్రాంతం కష్టపడి సంపాదించిన లాభాలను దెబ్బతీసే అవకాశము ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 2025 సంవత్సరానికి విజ్ 10 లీడింగ్ క్రికెటర్స్ ఇన్ ది వరల్డ్గా ఎవరు ఎంపికయ్యారు?
who have been selected as a Wisden's leading cricketers in the world for the year 2025. ఆప్షన్ బి జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మంధన. జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మంధన 2025 సంవత్సరానికి విజ్డెన్ లీడింగ్ క్రికెటర్స్ ఇన్ ద వరల్డ్గా ఎంపికయ్యారు. ఈ ప్రకటన విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ యొక్క తాజా ఎడిషన్లో చేయబడింది. ఇది తరచుగా క్రీడా యొక్క అత్యంత ప్రతిష్టాత్మక క్రానికల్గా పరిగణించబడుతుంది. ఫార్మాట్లలో వారి నైపుణ్యానికి ఆటగాళ్లను గుర్తిస్తూ ఈ సంవత్సరం జాబితాలో పురుషులు, మహిళలు మరియు T20 క్రికెట్లో అద్భుతమైన పేర్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇంగ్లాండ్లో అత్యుత్తమ విదేశీ ప్రదర్శనలను హైలైట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 2025 మే 3 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా తిరిగి నియమింపబడిన వ్యక్తి ఎవరు? Who has been appointed as the Deputy Governor of the Reserve Bank of India effective from May 3, 2025? Option B. T. Ravishankar. భారత ప్రభుత్వం టి రవిశంకర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా తిరిగి నియమించింది. ఇది మే 3, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది అతని 2వ పదవీకాల పొడిగింపును సూచిస్తుంది. డిప్యూటీ గవర్నర్గా శ్రీశంకర్ ఆర్బీఐలో విదేశీ మారకం, కరెన్సీ నిర్వహణ మరియు ప్రభుత్వ ఖాతాల విభాగాలను పర్యవేక్షించడం వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా 4వ వార్షిక వేడుక 2025లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది? In which city will the prestigious Gold House Gala Gold Gala 4th annual celebration be held in 2025? Option B. Los Angeles. Okay. ప్రతిష్టాత్మక గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా మే 10, 2025న డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్లోని మ్యూజిక్ సెంటర్లో 4వ వార్షిక వేడుకను తిరిగి వస్తుంది. మరి ఈ సంవత్సరము స్టాడెడ్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా, జాన్ ఎమ్మా చు, మెఘాన్ ది స్టాలియన్ మరియు ఆంగ్లీ వంటి ప్రపంచ ప్రముఖులను వారి సాంస్కృతిక ప్రభావం మరియు సంచలనాత్మక విజయాలను సత్కరిస్తుంది. 600 మందికి పైగా ప్రభావవంతమైన అతిథులకు ఆతిథ్యమిచ్చే ఈ కార్యక్రమం ప్రపంచ సంస్కృతిలో అగ్రశ్రేణి 100 ఆసియా పసిఫిక్ మార్పుదారులను గుర్తిస్తూ రాబోయే 2025 A100 జాబితాను కూడా స్మరించుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఇటీవల అధికారికంగా ప్రారంభమైన ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ఏటా ఎంతమంది ప్రయాణికులకు సేవలు అందించేలా రూపొందించబడింది? ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ రీసెంట్లీ inaugurated is designed to cater to how many passengers annually? Option B అండి, 1 million passengers. భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించిన MICT భారతదేశ క్రూయిజ్ టూరిజం మరియు సముద్ర మౌలిక సదుపాయాలను గణనీయమైన ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఇది ఏటా 1 మిలియన్ ప్రయాణికులకు మరియు ఒకేసారి 5 నౌకలకు సేవలు అందించేలా రూపొందించబడిన 556 కోట్ల రూపాయల టెర్మినల్ ప్రపంచ సముద్ర కేంద్రంగా మారాలనే భారతదేశ దర్శనికతలో కీలకమైన అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం తొలిసారిగా ఏ ఒప్పందాన్ని నిలిపివేసింది? ఆఫ్టర్ ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, విచ్ అగ్రిమెంట్ డిడ్ ఇండియా సస్పెండెడ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఆప్షన్ బి అండి, సింధు జలాల ఒప్పందము, ఇండస్ వాటర్ ట్రీటీ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. 1960లో ప్రారంభమైన తర్వాత మరి పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తొలిసారిగా నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఒకరోజు ఈ చర్య వచ్చింది. ఈ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపారు. ముంబై 26/11 దాడుల తర్వాత జరిగిన అత్యంత దారుణమైన పౌర దాడులలో ఇది ఒకటి. నెక్స్ట్. భారతదేశంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్ విచ్ డేట్ ఈజ్ ద నేషనల్ పంచాయతీరాజ్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి అండి, ఏప్రిల్ 24, 2025. ఏప్రిల్ 24, 2025 ఈసారి జరుపుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24న జరుపుకుంటాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం తన పౌరులను అట్టడుగు స్థాయిలో
సాధికారతపరచడంలో నమ్ముకుంది. ఈ సాధికారతకు అత్యంత ముఖ్యమైన సాధనాల్లో ఒకటి పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది సమగ్ర గ్రామీణాభివృద్ధిని నిర్ధారిస్తుంది మరియు స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహిస్తుంది. దాని ప్రాముఖ్యతను గుర్తించడానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 24న జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ రాష్ట్రంలో తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను ఏర్పాటు చేసింది? ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ did India establish its first quantum computing village? ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో తన మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను ప్రారంభించడం ద్వారా భారతదేశం తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానాల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో IBM, TCS మరియు L&T వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ మార్గదర్శక ప్రాజెక్టు కోసము రోడ్ మ్యాప్ను రూపొందించడానికి కలిసి వచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భద్రతా క్యాబినెట్ కమిటీ ద్వారా నిర్ణయించిన 5 పాయింట్ల వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలో ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ఆఫ్టర్ ద terrorist attack in Jammu and Kashmir, what was the primary objective of the 5-point strategic action plan decided by the Cabinet Committee on Security? ఆప్షన్ బి పాకిస్తాన్ను దౌత్యపరంగా ఒంటరి చేయడము. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఒక విదేశీయుడు సహా 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వము పాకిస్తాన్పై బలమైన ప్రతీకార చర్యలు తీసుకుంది. సీమాంతర ఉగ్రవాద ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. జాతీయ భద్రతా విషయాలకు సంబంధించిన భారతదేశ అత్యున్నత సంస్థ అయిన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పాకిస్తాన్ను దౌత్యపరంగా ఒంటరి చేయడం మరియు భారతదేశంలో దాని ప్రభావాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా 5 పాయింట్ల వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలు ఈ చర్యలు భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025 ప్రకారము ఆసియాలో 38వ స్థానాన్ని సంపాదించిన భారతీయ విశ్వవిద్యాలయం ఏది? విచ్ ఇండియన్ యూనివర్సిటీ సెక్యూర్డ్ ద 38th ర్యాంక్ ఇన్ ఏషియా యాజ్ పర్ ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025? ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఆసియాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలను ప్రదర్శించే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2025 ఏప్రిల్ 23న ఆవిష్కరించబడింది. ఈ సంవత్సరం ర్యాంకింగ్స్లో 35 దేశాలు మరియు ప్రాంతాల నుంచి 853 విశ్వవిద్యాలయాలు చేర్చబడ్డాయి. ఈ జాబితా ఖండమంతటా పరిశోధన, బోధన మరియు ఆవిష్కరణలలో రాణించిన ప్రముఖ సంస్థలను హైలైట్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రకాశిస్తూనే ఉంది. ఆసియాలో మొత్తము 38వ స్థానంలో ఉన్న భారతీయ విశ్వవిద్యాలయాలకు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. క్వశ్చన్స్, ఏ టైగర్ రిజర్వ్లో అరుదైన పొడవైన ముక్కు గల వైన్ పాము అహేతుల్లా లాంగి రోస్ట్రెన్ తిరిగి కనుగొనబడింది? ఏ రేర్ లాంగ్ నోస్టెడ్ వైన్ స్నేక్ హ్యాస్ బీన్ రీడిస్కవర్డ్ ఇన్ విచ్ టైగర్ రిజర్వ్? ఆన్సర్ ఆప్షన్ ఏ దుధ్వా టైగర్ రిజర్వ్. మాధవ్పూర్ ఘోడ్ ఉత్సవం ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. మాధవ్పూర్ ఘోడ్ ఫెయిర్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. ఇటీవల వార్తల్లో కనిపించిన నది అంధత్వం ఏ ఏజెంట్ వల్ల కలిగే నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి? River blindness, that was recently seen in news, is a neglected tropical disease caused by which agent? Option B పరాన్నజీవి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకృతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త విధానం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ పాలసీ లాంచ్డ్ బై ద ఇండియన్ గవర్నమెంట్ టు కన్సాలిడేట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్? ఆప్షన్స్ అండి, ఒక రాష్ట్రం ఒక RRB. ఇంపార్టెంట్. బ్రెజిల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ 2025లో హితేష్ గులియా ఏ పథకాన్ని గెలుచుకున్నారు? హితేష్ గులియా వన్ విచ్ మెడల్ ఎట్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 ఇన్ బ్రెజిల్? ఆప్షన్ ఏ బంగారు పథకము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.